హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. దయా హ్యాపీ హోమ్కి స్వాగతం. బాగున్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మరి ఈరోజు మనం కిచెన్ టిప్స్ తెలుసుకుందామండి. కిచెన్ టిప్స్ కావచ్చు, కూరగాయల టిప్స్ కావచ్చు, అది అందరికీ యూజ్ అవుతాయండి. లేడీస్ అందరికీ నేను చేసే టిప్స్ కొన్ని మీకు చూపిస్తాను. మీకు యూజ్ అయితే మీరు పాటించండి. ఓకేనా? స్టార్ట్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనమండి రోజు కూరగాయలు తరుగుతుంటాం కదండి. కూరగాయలు తరిగేటప్పుడు ఇలా మనం ఒక పాత టవల్ కానీ పాత క్లాత్ కానీ ఇలా వేసుకొని మనం దీనిపైన కట్టర్ కానీ ఏదన్నా పెట్టుకొని దీనిపైన మనం కట్ చేసుకున్నామంటే ఈ కూరగాయలన్నీ ఈ తీసేసే ముక్కలన్నీ ఇట్లా పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఇట్లా కూరగాయలన్నీ తరుక్కొని మనం ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఈ కట్ చేసిన ముక్కలు ఉంటాయి కదండి, వేస్ట్ ముక్కలు, ఆ ముక్కలన్నీ మనకు ఈ టవల్లో పెట్టుకొని లాస్ట్కి కటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇది కడిగి పక్కన పెట్టుకొని ఈ టవల్లో ఉన్న కూరగాయ ముక్కలన్నీ మనం ముక్కలకు పారేసుకోవచ్చండి. అట్లా మనకు స్టవ్ గట్టు పాడవకుండా ఉంటుంది, నీట్గా ఉంటుంది కదండి. మనం ఈ టవల్ ఒకటి మళ్ళీ తర్వాత ఉతుక్కుంటే సరిపోతుంది. ఓకేనండి? అది మనకు అందరికీ తెలిసిందే అండి. ఇంకా న్యూస్ పేపర్ అయినా అలా వాడవచ్చు. ఇలా పాత టవల్స్ కానీ పాత బట్ట కానీ ఏదన్నా కాటన్ది ఉంటే ఇలా వేసుకుంటే అండి మనం మళ్ళీ వాషింగ్ మిషన్లో కానీ మనం దోబికి కానీ వేసుకోవచ్చు. ఈ క్లాత్ ఈజీగా అయిపోతుందండి. అలాగే ఇంకోటి అండి, ఇప్పుడు మనం చపాతీ చేయాలనుకున్నాం అనుకోండి. చపాతీ చేయాల్సి వచ్చినప్పుడు మనం పీట దీని మీద ఇట్లా క్లాత్ వేసుకొని దీని మీద పెట్టుకుంటే అండి ఆ పీట మనం పొడిపిండి వేస్తాం కదండి, ఆ పొడిపిండి కూడా మనకి ఇదంతా పడుతుంది కదా. ఇదంతా పడుతుంది, మనకు చుట్టుపక్కలంతా పడుతుంది, స్టవ్ మీద పడుతుంది. ఇట్లా మనకంతా తర్వాత మనం మొత్తం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదండి. అలా కాకుండా మనం ఇట్లా క్లాత్ వేసుకొని దానిపైన మనం ఇట్లా చపాతీ పిండి మనం చపాతీ చేసుకున్నామంటే ఈ క్లాత్ ఒక్కటి మనం క్లీన్ చేసుకోవచ్చు కదా. ఆ పిండి దులిపేసుకొని 1-2 రోజులు వాడుకొని మళ్ళీ తర్వాత మనం ఇది ఉతికేసుకోవచ్చు. అలా మనకు స్టవ్ గట్టు కానీ మన మీద పడకుండా కానీ ఈజీగా ఉంటుందండి. మనకు గట్టు మీద పడితే చిల్లుతుందండి, అదే క్లాత్ మీద పడితే చిల్లదు కదా. అలా మనకు చాలా యూజ్ అవుతుందండి. ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ అండి, అందరికి తెలిసినవి. మీకు ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అంతే. ఇప్పుడు నేనండి రోజు సాయంత్రాలు మేము చపాతీలే తింటామండి. రోజు మేము చపాతీ కలుపుకోవాల్సి వస్తుంది పిండి. అలా కాకుండా నేనేం చేస్తా అంటే మనం 2-3 రోజులకు ఒకసారి అండి ఇలా నేను కలిపి పెట్టుకుంటాను పిండి. రోజు సాయంత్రాలు కలపకుండా ఇలా నేను 2-3 రోజులకు ఒకసారి ఇట్లా కలిపి పెట్టుకుంటా అండి. కలిపి పెట్టుకొని టైట్ బాక్స్లో పెట్టి ఇట్లా మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. మనం చపాతీ చేయాలనుకున్నప్పుడు అండి మనం ఈ పిండి బయట పెట్టుకొని ఒక పావు గంట అరగంట తర్వాత మనం చపాతీ చేసుకుంటే ఈజీగా ఇట్లనే మెత్తగా ఉంటుందండి. మనకు చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రతి సాయంత్రం మనం కలుపుకోవడం కంటే 2-3 రోజులకు ఒకసారి అట్లా మనం కలిపి పెట్టుకున్నాం అనుకోండి, అట్లా మనకు పని ఈజీగా అయిపోద్ది కదండి. సాయంత్రాలు కొంచెం ఎక్కువ పని చేయబుద్ధి కాదు కదా, అలా రిలాక్స్గా ఉండాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా చేసుకోండి. ఓకేనండి? ఇది నేను కొన్ని నీళ్ళు కాకుండా పాలు పోసి కలిపాయండి. కొంచెం పైన ఆయిల్ కూడా వేసాను. ఇట్లా మనకు మెత్తగా ఉంటుందండి. ఎప్పుడు చేసినా కూడా మనకు మెత్తగా ఉంటుంది, స్మూత్గా వస్తాయి చపాతీలు కూడా. అట్లా 3 డేస్కి ఒకసారి మనం కలిపి పెట్టుకున్నాం అనుకోండి, అట్లా మనకు పని తగ్గుతుంది, మనకు మెత్తగా ఉంటాయి, చాలా బాగుంటాయి. 3 డేస్ కంటే ఎక్కువ పెట్టుకోకండి, మళ్ళీ మనకు బ్యాడ్ స్మెల్ వస్తే తినలేం కదా. అలా మనకి ఎన్ని చపాతీలు కావాలో అట్లా మనం అట్లా చేసుకొని ఇలా మనం చేసుకోవచ్చండి. మనకు టైం కలిసి వస్తుంది. ఓకేనా? రోజు మనం అట్లా రోజు పిండి కలుపుకోకుండా అట్లా మీకు కలుపుకోవాలని ఇష్టం ఉన్నోళ్ళండి అలా కలుపుకోవచ్చు. ఒకవేళ మనకు సాయంత్రాలు కుదరదు, షార్ట్కట్లో పని అయిపోవాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. ఇలా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అట్లా ఎప్పుడంటే అప్పుడు మనం ఒక పావు గంట ముందు బయట పెట్టుకుంటే మనం చేసుకునే టైంకి మనకు మామూలు లాగా పిండిలాగా వచ్చేస్తుంది. ఓకేనండి? మనం స్వీట్స్ అవి తెచ్చుకున్నప్పుడు అండి ఇలా మనకు ప్లాస్టిక్ డబ్బాలు వస్తాయి కదా, ఇలా డబ్బాలు వచ్చినప్పుడు అండి మనం అన్నీ కడిగి పక్కన పెట్టుకోవాలండి. కడిగి పక్కన పెట్టుకుంటే మనం ఇట్లా ఏమన్నా పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకు ఈజీగా మనకి ఈ డబ్బాలు దొరుకుతాయి కదండి.
ఇట్లా మనం పిల్లలు వచ్చినప్పుడు కానీ మాకు అట్లా పిల్లలు స్వీట్స్ తెచ్చుకున్నప్పుడు అండి మనం ఇట్లా డబ్బాలన్నీ వస్తూ ఉంటాయి కదా, ఆ డబ్బాలన్నీ నేను దాచిపెడతా ఉంటాను. వీటిలల్లో మనం ఏం చేయొచ్చు అంటే అండి, ఇప్పుడు ఈ డబ్బాలు కడిగి మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఇట్లా పచ్చిమిర్చి ఇట్లా నిమ్మకాయలు మనం ఇట్లా ఉన్నాయి కదండి, వీటిని మనం నిల్వ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇట్లా మనం టిష్యూ పేపర్లు తీసుకోనండి, ఒక్కొక్క నిమ్మకాయ ఇట్లా మనం ఒక్కొక్క నిమ్మకాయ ఇట్లా మనం పెట్టేసుకొని ఇట్లా రౌండ్గా చుట్టేసుకోనండి. ఇట్లా మనం ఒక్కొక్క నిమ్మకాయ ఇట్లా పెట్టుకున్నాము, ఇట్లా ఇట్లా బాక్స్లలో మనం ఒక్కొక్క నిమ్మకాయ ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, అట్లా మనకు చాలా రోజులు నిమ్మకాయలు నిలువ ఉంటాయండి. ఇట్లా మనం చేసుకున్నాం అనుకోండి చాలా రోజులు నిలువ ఉంటాయండి. ఇట్లా అన్ని నిమ్మకాయలు ఇలా మనం ఒక్కొక్కటి చుట్టి పెట్టుకొని ఇట్లా మనం బాక్స్ పెట్టి ఎయిర్ టైట్ డబ్బా కదండి, ఇట్లా బాక్స్ పెట్టుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా రోజులు నిలువ ఉంటాయండి. మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది, పాడవకుండా ఉంటాయండి. ఇలా చేసుకోండి, నిమ్మకాయలు ఎక్కువ దొరికిన వాళ్ళండి ఇలా చేసుకోండి, ఓకేనా. ఇంకోటండి, మనం అందరం బ్రెడ్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు అన్నీ వాడం మనం కదండి, కొన్నే వాడతాం, కొన్ని అట్లా ఉండిపోతాయి. అలా కాకుండా మళ్ళీ మనకి ఇట్లా పైన అడుగును ఉండేది కూడా ఇది మందంగా వస్తుంది కదండి, ఇది కూడా మనం ఎక్కువ యూజ్ చేయం. చాలామంది లావు ఉంది కదా అని మనం పక్కన పడేస్తుంటాము. ఇట్లాంటివన్నీ మనకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా సైడు ఈ పీసులు కూడా తీసేస్తారండి, తీసేసి వాడుకుంటారు. ఈ పీసులు కానీ ఇట్లాంటి అడుగు పైన కానీ ఇట్లాంటివన్నీ మనం ఆరబెట్టేసుకొని ఒక్కసారి మనం ఆరిన తర్వాత అండి మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో పోసుకొని ఉంచుకుంటే మనం కర్రీలో అట్లా మనకు గ్రేవీ కావాలనుకున్నప్పుడు లేదా మనకు ఉప్పు కారం అట్లా ఎక్కువైన అయింది అనుకున్నప్పుడు ఈ లాస్ట్లో ఇది కొంచెం చల్లేసి మనం ఒక 2 సెకండ్స్ ఉంచేసి దింపేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. కర్రీ కూడా చాలా బాగుంటుంది, మనకు ఉప్పు కారం కూడా తగ్గుతుంది. అలా చేసుకోవచ్చు, పడేయకుండా మనం అలా జాగ్రత్త చేసుకోవచ్చు. ఇలా ఉట్టిగా ఆరబెట్టుకుంటే ఎండ వచ్చినప్పుడు ఇట్లా ఎండబెట్టుకున్నాం అనుకోండి మనకు గలగల అయిపోతుంది కదండి. అట్లా మనకు పౌడరు చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఒక గాజు సీసాలనో డబ్బాలనో పోసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అట్లా మనం చేసుకోండి, ఓకేనండి. మనకు ఎండాకాలం అండి మ్యాంగోస్ చాలా చీప్గా దొరుకుతాయి కదా, చీప్గా దొరికినప్పుడు లేదా ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు అలా మనం ఇట్లా మనం ముక్కలు కోసుకోనండి. ఇప్పుడు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఈ బాక్సులు ఇవన్నీ స్వీట్ బాక్సులే అండి, ఇట్లా నేను జమ చేసి పెట్టుకున్నా కదా. ఇట్లా మనం ఇదంతా ఐస్ అండి, ఇదంతా ఐస్ మనం డీప్ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఇప్పుడే తీసా కదా. ఇప్పుడు ఇది మనకు ఉప్పు పసుపు కలుపుకొని ఇలా ముక్కలు కోసి పెట్టుకున్నా అండి. ఇలా మనం ఎప్పుడైనా పప్పులు వేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లా మనం ఎంత పడుతుందో అంత తీసి మనం వేసుకోవచ్చు అండి. ఇలా మనకు మామిడికాయలు మనకు తక్కువ ధరలో దొరికినప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. చింతపండు బదులు ఇవి వాడుకోవచ్చు అండి, చాలా చాలా హెల్త్కి మంచిది కదండి. ఇలాగే మళ్ళీ ఇంకా నేను సన్న తురుము కూడా తురుముకున్నా అండి. ఇలా తురుముకొని ఇది ఇంతే కనపడుతుందండి, ఇది 20-30 కాయల తురుము అండి. ఇది మొత్తం తురిమితే ఇంత అయింది. మనకు ఒక స్పూను 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్దండి. మనకు చింతపండు కొనుక్కునే బదులు ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకు తాలింపు అన్నంలకు కానీ ఓకేనా, పప్పులకు కానీ దేంట్లో అయినా ఏ కూరలలో అయినా టమాటా లేనప్పుడు అట్లా మనకు ఈ పులుపు కోసం ఇది వాడుకోవచ్చు అండి. ఇలా మనం చేసుకున్నామంటే మనకు ఖర్చు తగ్గుతుంది, చింతపండు వాడే అవసరం ఉండదు, ఓకేనండి. మనకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా చేసుకోండి మీరు. ఈసారి ఎండాకాలం మీరు ఇట్లా నిల్వ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా మనం అట్లా వాడుకోవచ్చండి. మనకు ఎంత చేయగలిగితే అంత చేసుకొని పెట్టుకోండి. ఇలా చాలా చాలా మనం పొదుపు చేసుకోగలుగుతాం, ఓకేనండి. ఇది అందరికీ యూజ్ అయ్యిద్ది అనుకుంటా కదా, ఓకే అండి. అవే మ్యాంగోస్ అండి, అవే నేను ఇట్లా ముక్కలు ముక్కలు పొట్టు తీసి ముక్కలు ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు కలిపి ఇట్లా ఎండబెట్టుకున్నా అండి. ఎండబెట్టుకొని మనం నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఆ పచ్చి అయిపోయినప్పుడు మళ్ళీ ఇది యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మనం ఇట్లా ఎండబెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయండి. ఇప్పుడు మనకు 2-3 నెలలకు ఒకసారి మనం మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టుకుంటే చక్కగా నిలువ ఉంటాయి. మనకు అన్ని కూరలలో వేసుకోవచ్చు అండి. టమాటా ఎక్కువ రేటు ఉన్నప్పుడు కానీ ఓకే, పప్పులకు కానీ మరి ఇంకా దేంట్లోకైనా రసంలకు కానీ దేంట్లోకైనా చింతపండు బదులు ఇవి వాడుకోవచ్చు అండి.
మనకు చాలా చాలా హెల్త్ చాలా మంచిది కదండి హెల్త్ పరంగా. అలా చేసుకోండి. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే అండి బోల్డ్ కాయలు దొరుకుతాయి, కానీ అండి అవి మొత్తం కోతులే అండి. 100 కోతులు ఉన్నాయి. అస్సలు ఎండబెట్టుకొనివ్వండి. ఇవి ఎండబెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డామండి. కోతులు లేని వాళ్ళు అయితే ఈజీగా చేసుకోవచ్చు కదండి. మాకు చాలా కోతులు ఉంటాయి. కోతులు రాగానే తీసుకోవడం, మళ్ళీ కోతులు పోగానే బయట పెట్టుకోవడం, ఇంకా ఇదంతా మాకు ఎప్పుడు ఇదే. వాటిని కాపలా పెట్టుకొని కూర్చునే ఉంటే ఈ మాత్రం మేము చేసుకోగలిగామండి. ఇట్లా మీరు కూడా ఇది మ్యాంగో ఒరుగులండి, ఒరుగులు అంటారు, అంటే ఎండిపోయిన వాటిని ఒరుగులు అంటారు కదండి. అట్లా మనకు ఏ సీజన్లో ఏది మంచిగా మనకు దొరుకుతుంటే అట్లా మనం ఉప్పు పసుపు కలుపుకొని తడి తగలకుండా మనం ఫ్రిడ్జ్లలో పెట్టుకున్నామంటే చాలా రోజులు యూజ్ అవుతాయండి. అట్లా మనం జాగ్రత్త చేసుకోవచ్చు. ఏ కూరగాయలైనా ఏదైనా కూడా ఇలా మనం చేసుకున్నామంటే హెల్త్కి చాలా. వెనకట అట్లానే చేసుకునే వాళ్ళు కదండి మన అమ్మమ్మలు తాతమ్మలు ఉన్నప్పుడు. అలానే అన్నీ ఎండబెట్టుకొని వర్షాకాలాల్లో ఇవి దొరకని టైంలలో వాళ్ళు వాడుకునేవాళ్ళు. అదే ప్రొసీజర్ ఇప్పుడు మనం ఇలా చేసుకుంటే చాలా చాలా హెల్త్కి మంచిది. మనకు డబ్బు కూడా ఆదా అవుతుందండి. చింతపండు కొనే ఇది తగ్గుతుంది, నిమ్మకాయలు కొనుక్కునే ఇది తగ్గుతుంది. అట్లా మనకు ఈజీగా దొరికి మనకు ఉన్నాయి అనుకుంటేనే అండి. లేని వాళ్ళు అయితే కొనుక్కోవడమే కదా. అలా చేసుకోండి. ఈ ఎండాకాలం మీరు ఇవన్నీ చేస్తారని నేను కోరుకుంటున్నా అండి. ఓకే, ఇంకో టిప్ చూద్దామండి. ఇది చూశారు కదండి, ర్యాకు 4 స్టెప్స్ ఉంటుందండి. 1 2 3 4 4 స్టెప్స్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది మనం ఇంతకుముందు మేము ఫోన్ స్టాండ్కి వాడేదండి ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫోన్ లేదు కాబట్టి, అంటే సెల్స్ వచ్చినాక ఫోన్స్ తీసేసాం కదండి. ఇప్పుడు మనం ఇది ఈ కూరగాయల కోసం వాడుకుంటున్నా అండి. ఇలా నిల్చోబెడితే మనం వీటిలల్లో అడుగున పేపర్లు వేసుకోనండి. మనం వీటిలల్లో మనకు కావాల్సినవన్నీ పోసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఉల్లిగడ్డలు అండి, వీటికి గాలి తలగాలి కదా, మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి. ఈ ఉల్లిగడ్డలు గాలి తలగాలి కాబట్టి మనం వీటిలల్లో మొత్తం ఇట్లా మనం ఇందులో వేసుకున్నామంటే మనకి ఈజీగా గాలి తలుగుతుంది, మనకి ఈజీగా దొరుకుతాయండి. నీటికి కూడా ఉంటుంది మన కిచెను. ఇలా మనకు ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క కూరగాయలు వేసుకొని మనం నిల్వ చేసుకోవచ్చండి మనం తెచ్చినవన్నీ. ఓకేనా. ఇప్పుడు ఆలుగడ్డలు అండి. ఆలుగడ్డలు ఏంటంటే మనం ఉల్లిగడ్డలతో పాటు కలిపి పెట్టొద్దండి. మనం కిందనో పైన వేసుకోవచ్చు, కానీ కింద ర్యాకులను పై ర్యాకులను పెట్టుకోవచ్చు, కానీ ఇందులో కలిపి పెట్టుకోవద్దు. ఎందుకంటే తొందరగా మొలకలు వస్తాయి. అందుకని మనం వేరే సపరేట్గా పెట్టుకుంటే బెస్ట్ అండి. మనం ఇట్లా కింది ర్యాకులు అట్లా వేరే పెట్టుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఇవి కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు కదండి. అందుకని ఇవి కూడా ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అండి, ఈ ఎల్లిగడ్డలు ఏంటంటే అండి ఇలా ఉన్నాయి కదండి. ఇట్లనే మనం గడ్డలాగా ఉంచితే అండి పాడైతాయండి. లోపల వాటికి గాలి తలక పాడైతాయి. మనం ఇట్లా పాయలు తీసి మనం ఇట్లా మనం పాయలు తీసి పొట్టు తీసేసి మనం ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజులు నిలువ ఉంటాయి. మనకు కూడా వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇట్లా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. వీటిలలో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎల్లిపాయలన్నీ ఇట్లా ఒక్కొక్కటిగా తీసి విడివిడిగా పాయలు తీసి పక్కన పెట్టుకోవాలండి. పై పొట్టు తీయొద్దండి, ఓన్లీ విడివిడిగా తీసి పెట్టుకోవాలండి. అట్లా పెట్టుకున్నప్పుడు మనకు చాలా రోజులు నిలువ ఉంటాయండి. 1-2 నెలలు అయినా పాడుగావు. ఇట్లా గడ్డ ఉంటే అండి లోపటే మనకు కుళ్ళిపోతూ ఉంటాయి. మనకు కనపడకుండా వాటికి గాలి తలక్క అట్లా కుళ్ళిపోతాయండి. ఇట్లా విడివిడిగా చేసి మనం పై పొట్టు తీసేసి దీనికి ఉన్న పొట్టు అయితే ఉంచాలండి. ఇట్లా మనం స్టోర్ చేసుకోవచ్చు. అలా మనకి ఈజీగా చాలా రోజులు నిలువ ఉంచుకోవచ్చు అండి. ఇట్లా ఎల్లిపాయలు మనం ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాలు ఉన్నాయి కదండి, ఇవి ఒక్కొక్కటి ఇలా తుడిచండి. మనం ఇదే ర్యాక్లో ఇలా వరుసగా ఇది పైకి రావాలండి. ఇది పైకి వచ్చేటట్టు పెడితే మనకి చాలా రోజులు పాడవ్వండి. ఇది మనం అడుగున పేపర్ వేస్తాము. ఇలా మనం పెట్టుకున్నామంటే చాలా రోజులు నిలువ ఉంటాయండి కాయలు. ఇట్లా మనం అన్నీ ఇట్లా తుడిచి పెట్టుకుంటే అండి ఈ పైది మాత్రం పైకి ఉండాలండి. మన తొడిమ లాంటిది పైకి ఉంటే మనకు చాలా రోజులు మనకు నిలువ ఉంటాయండి. ఇంకా మనం ఎన్ని రోజులైనా అట్లా వాడుకోవచ్చు. ఓకేనా. ఇలా మనం అన్నీ ఇట్లా బోర్లో పెట్టుకున్నామంటే మనకు చాలా రోజులు నిలువ ఉంటాయండి. అట్లా కూడా మీరు చూసుకోండి.
ఇంకా లేదంటే అండి మనకు ఈ పేపరు లాగేస్తుంది అనుకుంటే ఇలాంటి క్లాత్ కవర్స్ ఉంటాయి కదండి, ఇవి కూడా ఇట్లా అడుగున వేసుకొని వీటిపైన ఇట్లా పెట్టుకోవచ్చండి. ఇట్లా మనం అడుగున వేసుకొని పెట్టుకుంటే అట్లా కూడా మనకు చాలా రోజులు నిలువ ఉంటాయండి. ఇట్లా మనకు అన్నీ ఇట్లా తొడిమలు పైకి వచ్చేటట్టు ఇలా పెట్టుకున్నామంటే మనకు చాలా రోజులు నిలువ ఉంటాయి. చాలా రోజులు మనం వాడుకోవచ్చండి. ఇవి కూడా ఇట్లా మనం చేసుకోవచ్చు. చాలా ఈజీగా అండి, అన్ని పనులు మనం ఈజీగా చేసుకునేటట్టు మనం పెట్టుకోవాలండి. ఇవన్నీ మనం క్లాత్తో తుడుచుకొని ఇలా నిల్వ చేసుకున్నామంటే మనకు చాలా రోజులు నిలువ ఉంటాయండి. ఇలా అన్నీ జాగ్రత్తగా చేసుకోవచ్చు అండి. వంటింటి చిట్కాలు ఇంకా బోల్డ్ ఉన్నాయండి. నేను చేసేటివన్నీ మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తూ ఉంటాను. అందరికీ యూజ్ అవుతాయండి. ఈ ర్యాక్ కూడా మనం ఆ ఉల్లిగడ్డల ర్యాక్ మీద పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇది నేను అది హైట్ అయిందని తీసానండి, పై ఇది ఒకటి తీసి చూపిస్తున్నాను. అది అట్లా మనం చేసుకుంటే చాలా రోజులు మనం ఈజీగా కూరగాయలు వాడుకోవచ్చండి. ఇలా చేసుకోండి. అందరూ ఈజీగా పనులు అయ్యేటట్టు చూసుకోండి. మీకు అందరికీ టైం కలిసి వచ్చేటట్టు చూసుకోండి. ఓకేనండి. అందరూ చాలా యాక్టివ్గా ఉంటూ చాలా ఈజీగా పని చేసుకునేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలండి. ఏ పనైనా కూడా మనం రోజంతా అవే పనులు చేసుకుంటూ ఉంటే మనకు నీరసం వస్తుంది, మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొంచెం రెస్ట్ తీసుకునేటట్టుగా మనం షార్ట్కట్లో పని చేసుకొని మిగతా పనులు చూసుకుంటే మనకు రెస్ట్ తీసుకునే టైం దొరుకుద్దండి. ఓకేనా? ఇలా చేసుకోండి. నేను ఇంకో కొన్ని టిప్స్ తోటి మీ ముందుకు వస్తా అండి. ఓకే, మరి దయా హ్యాపీ హోమ్కి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని చూస్తూ ఉండండి, బెల్ సింబల్ కొట్టండి. ఓకేనండి. అందరూ హ్యాపీగా ఉండండి. అందులో మా కుటుంబం కూడా ఉండాలండి. ఓకేనండి. ఉంటా మరి. ఇంకో టిప్స్తో నేను మీ ముందుకు వస్తా అండి. ఓకే, థ్యాంక్ యూ.